హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విమల్స్ టెక్ టాక్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మొబైల్ వచ్చేసి S25 ఎడ్జ్. ఇది సామ్సంగ్ నుంచి ది స్లిమ్మెస్ట్ ఫోన్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. 5.8 mm థిక్నెస్సే ఉంటుంది ఫోన్. కానీ ఇన్ హ్యాండ్ ఫీల్డ్ మాత్రం చాలా బాగుంటుంది ఈ ఫోన్ సంబంధించినంత వరకు. మీకు స్క్రీన్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ 200 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చాడు. నాకు తెలిసి ఈ ఫోన్‌కి ఉన్న మేజర్ డ్రాబ్యాక్ అంటే ఓన్లీ బ్యాటరీ. 3900 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చాడండి. ఇంత పెద్ద ఫోన్‌కి. 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్‌కి. అండ్ నాకు తెలిసి అందువల్లనే ఈ మొబైల్ అంతగా హిట్ కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనం ఎంత పెద్ద మొబైల్ యూజ్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటేనే కదా మనం ఆల్ ది డే యూజ్ చేయగలుగుతాం. సో అన్ని విషయాలు పక్కన పెడితే జస్ట్ ఈ మొబైల్ గురించి మిగతా ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఇవన్నీ మనం క్విక్గా వెళ్ళి రివ్యూ చేసి వద్దాం. సో ఇది మనం సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్లో రివ్యూ చేస్తున్నాము. బియాండ్ ద స్లిమ్ అంటున్నాడు. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే 5.8 mm థిక్నెస్, 200 మెగాపిక్సెల్ కెమెరా, Snapdragon 8 Elite processor, which is specific for Galaxy phones, and Google Gemini features అన్ని ఇందులో ఇన్బిల్ట్గా ఇచ్చేసాడు. సో మనం వీడియో ఆన్ చేసి ఆ పర్టికులర్ ఐటమ్ మీద చూపిస్తే సరిపోతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు వచ్చేస్తుంది. మళ్ళీ 5.8 mm థిక్నెస్తో ఉంటుంది, అల్ట్రా స్లిమ్ అని చెప్తున్నాడు. అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ మనం కలర్స్ విషయానికి వెళ్తే టైటానియం జెట్ బ్లాక్ అండ్ టైటానియం సిల్వర్ 2 కలర్ వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. థిక్నెస్ విషయానికి వస్తే 5.8 mm, ఇది 4వసారి చెప్పుకుంటున్నాం మనము. అండ్ వెయిట్ ఓన్లీ 163 grams అంటున్నాడు. ఎక్స్టర్నల్ టైటానియం ఫ్రేమ్ యూజ్ చేశారు, స్ట్రాంగ్ టైటానియం ఫ్రేమ్. అండ్ గ్లాస్ విషయానికి వస్తే డ్యూరబుల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 విక్టస్ 2 ప్రొటెక్షన్ తోటి వస్తుంది. IP68 రేటింగ్ ఇచ్చారు, వాటర్ రెసిస్టెంట్. సో 200 మెగాపిక్సెల్ కెమెరా గురించి కూడా మళ్ళొక్కసారి హైలైట్ చేశాడు. అండ్ బ్యాక్ ప్రొఫైల్ వచ్చేసరికి 2 కెమెరాస్ ఉంటాయి. వన్ ఈజ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 200 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా విత్ 2x ఆప్టికల్ క్వాలిటీ జూమ్. సో ఇది కెమెరా విషయానికి వచ్చేసరికి. అండ్ మీరు చూడొచ్చు పిక్చర్ క్లారిటీ కానీ పోర్ట్రేట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ కెమెరా క్లారిటీ వచ్చింది. మనకు S25 అల్ట్రాలో ఇచ్చినట్టుగానే సౌండ్ స్టూడియో మనం బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా కూడా రెడ్యూస్ చేసి మన వోకల్ వాయిస్ మాత్రమే క్లారిటీగా వచ్చేటట్టు ఎక్స్టర్నల్ నాయిస్ రిడక్షన్ చేసేటట్టు ఇన్బిల్ట్గా ఇచ్చాడు. సో అదొక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Elite, డైనమిక్ ఐలాండ్ లాగా ఇక్కడ మనకు కింద నోటిఫికేషన్ బార్ వేర్ వీ కెన్ స్విచ్ బిట్వీన్ అప్లికేషన్స్ అండ్ ఆపరేట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఇన్ ద గివెన్ ఐలాండ్. కింద ఇచ్చిన ఐలాండ్లో అన్నీ మనం మార్చుకోవచ్చు. సర్కిల్ టు సెర్చ్, ప్రెస్ అండ్ టాక్, పర్సనలైజ్డ్ బ్రీఫింగ్. UI విషయానికి వస్తే One UI 7 విచ్ ఇస్ బిల్ట్ ఫర్ AI అంటున్నాడు. సో ఇది విషయం. మనకు సామ్సంగ్ స్విచ్ ఉంది, స్నాక్స్ సెక్యూరిటీ ఉంది, అండ్ పేరప్ ఆప్షన్ కూడా ఇస్తున్నాడు. ఇది ఫ్రెండ్స్ గ్యాలక్సీ S25 ఎడ్జ్ గురించి ఉన్న రివ్యూ. ఈ మొబైల్ సంబంధించిన వరకు అమెజాన్లో ప్రైస్ ఎంత ఉంది నేను ఇప్పుడు స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను. ఈ మొబైల్ సంబంధించిన లింక్ మీకు మ్యాక్సిమం ఎక్కడ దొరకట్లేదు. ఈ మొబైల్ సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు బై చేయండి. సో దట్ మీకు డిస్కౌంట్స్ వస్తాయి. అండ్ రిపబ్లిక్ డే సేల్లో కూడా ఎక్కువ డిస్కౌంట్స్ లేదు. సో 512GB వేరియంట్, 512GB వేరియంట్ వచ్చేసరికి మనకు 1,01,999 రూపీస్కి వస్తుంది. సో అమెజాన్ పే బ్యాలెన్స్తో పే చేస్తే 5,000 రూపీస్ క్యాష్ బ్యాక్, అరౌండ్ 97,000 అలా వచ్చేస్తుంది. అండ్ బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అప్ టు 750. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 750 రూపీస్ ఆఫ్ వస్తున్నాం.
అంత పెద్ద ఆఫర్స్ ఏం లేవు ఈ మొబైల్ మీద. అండ్ సామ్సంగ్ వెబ్సైట్లో చెక్ చేద్దాము. అయినా వన్ క్లిక్ చేశాను. మళ్ళీ నాకు అది S25 అల్ట్రా వైపు తీసుకెళ్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నారు కదా. సో ఐఎమ్ నాట్ షూర్ వై, ఎందుకంటే మేబీ డిస్కంటిన్యూ అయి ఉండొచ్చు, అది మేబీ ఒక రీజన్ అయి ఉండొచ్చు. కానీ ఇఫ్ యూర్ క్రేజీ అబౌట్ యూజింగ్ స్లిమ్ ఫోన్స్, ఇఫ్ యూర్ క్రేజీ అబౌట్ యూజింగ్ కెమెరా ఓరియంటెడ్ ఫోన్స్ అండ్ స్లిమ్ ఫోన్స్, నేను అమెజాన్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడికి వెళ్ళి బై చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.